నమస్తే. రేవంత్ రెడ్డి మాటలు అయితే మీటింగ్లు పెట్టి మాట్లాడుకుంటూ కూడా విద్యార్థులను అయితే తిట్టడం జరుగుతుంది, ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది. దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల్ని అది ఫామ్ నింపరాదని చెప్పేసి వీళ్ళు క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఈ వ్యాఖ్యల వెనకాల ఒక వ్యూహం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన కళల ప్రాజెక్ట్ అయినటువంటి ఆ ఫ్యూచర్ సిటీలో, సోకాల్ ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్నటువంటి స్కిల్ యూనివర్సిటీ ప్రమోషన్లో భాగంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు, లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులకి స్కిల్ లేదు, వాళ్ళు క్రిమినల్ వేస్ట్తో సమానము అని చెప్పడం వెనకాల వీళ్ళు మళ్ళీ స్కిల్ యూనివర్సిటీలో స్కిల్స్ని వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు లక్షలాది మంది తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థుల పట్ల ఉన్నటువంటి నమ్మకంతో, వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్కిల్స్ మీద నమ్మకంతో ప్రపంచ మేటి టెక్నాలజీ సంస్థలన్నీ కూడా హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి తరలి వచ్చి ఇక్కడ వాళ్ళ సంస్థలను ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 2014లో 57,000 కోట్లు ఉన్నటువంటి ఐటీ ఎగుమతుల విలువ ఈరోజు 2023కి వచ్చేసరికి 3,41,000 కోట్లకు పెరిగిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులైనటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి అకాడమిక్స్ కూడా ఈరోజు రాష్ట్రంలో ఇంత పారిశ్రామిక విప్లవం రావడానికి, ఇన్ని లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రావడానికి కారణమైనవి. ఈరోజు అట్లాంటి ఇంజనీరింగ్ విద్యార్థులని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి ఇట్లాంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లని క్రిమినల్ వేస్ట్తో పోల్చినటువంటి వ్యక్తి, ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళు క్రిమినల్ మెటీరియల్తో సమానంగా మేము భావిస్తూ ఉన్నాము. ఈరోజు మేము అన్కండిషనల్గా ఈరోజు అపాలజీ చెప్పాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా దీనికి అన్కండిషనల్గా అపాలజీ చెప్పాలి. లేని పక్షంలో ఆయన అవగాహన లేక ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడినట్టయితే రాహుల్ గాంధీ గారు వెంటనే స్పందించాలి, దీనికి వారు క్షమాపణలు చెప్పాలి, వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనికి మేము కట్టుబడి ఉంటాము. ఈరోజు ముఖ్యమంత్రి గారు వెంటనే బేషరతుగా ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోని పక్షంలో, రాహుల్ గాంధీ గారు దీని మీద స్పందించని పక్షంలో ఖచ్చితంగా పోరాటం ఉధృతం చేస్తాము. ఈరోజు మా తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులందరినీ కూడా ఈ విధంగా అవమానించడము, వాళ్ళ స్కిల్స్ మీద ఇట్లాంటి ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాళ్ళని డిగ్రేడ్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కూడా పడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వ్యాఖ్యలు మేము ఖండిస్తాం. అలాగే రేవంత్ రెడ్డిని మాట్లాడుతూ కూడా, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కూడా విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంది, విద్యాశాఖకు సంబంధించిన శాఖను అంటే రాజీనామా చేయాలని చెప్పేసి అంటున్నారు. ఆయన అన్ని చేస్తూ అంటుండు, అన్ని చేసి చూపిస్తున్నాడు కదా, నేను ఎందుకు రాజీనామా చేయాలని చెప్పేసి అంటున్నాడు కదా. ఆయన ఏం చేస్తున్నాడు? ఈరోజు ఎన్ని సంస్థలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఆయన సృష్టించిండు గత 2.5 సంవత్సరాలుగా, ఎన్ని అవకాశాలు వచ్చినాయి? నాస్కామ్ ఇచ్చినటువంటి లెక్కల ఆధారంగా మేము చెప్తా ఉన్నాం. 2014లో 2,80,000 ఉన్నటువంటి ఐటీ ఉద్యోగుల సంఖ్య 2023కి వచ్చేసరికి 9,47,000 పెరిగింది. అంటే 3 పైగా ఐటీ ఉద్యోగుల సంఖ్య ఇక్కడ పెంచినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. అదే గత 2.5 సంవత్సరాలుగా ఐటీ ఎగుమతుల శాతం పెరిగిపోయింది, పెరుగుదల శాతం పెరిగిపోయింది, ఐటీ ఉద్యోగుల పెరుగుదల శాతం పెరిగిపోయింది, ఐటీ ఉద్యోగుల సంఖ్య పెరిగిపోయింది. ఎక్కడ కొత్త ఉద్యోగాలు వచ్చినాయి, ఎక్కడ కొత్త సంస్థలను ఏర్పాటు చేసిరు అనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీని మీద వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయాలని గతంలో డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా, అదేవిధంగా తాను నిర్మిస్తున్నటువంటి స్కిల్ యూనివర్సిటీని ప్రమోట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా, వ్యూహంలో భాగంగా లక్షలాది మంది తెలంగాణ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లని అవమానించే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేశారు. మేము వారిని అన్కండిషనల్గా అపాలజీ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇంకా 5 సంవత్సరాలు నాకు ఛాన్స్ ఇవ్వండి, విద్యకు సంబంధించిన దాన్ని మొత్తం మార్చేస్తా అని చెప్పేసి మాట్లాడుకుంటూ కూడా ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటాను అంటుండు కదా. ఇప్పుడు ఆయన కళలు కనడంలో అది ఆయన వాస్తవం ఏందనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు గత 2.5 సంవత్సరాలలో మన రాష్ట్ర అభివృద్ధి అనేది తిరోగమన పరిస్థితులకు పోయింది. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1గా కొన్ని సంవత్సరాలు కొనసాగినటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు లేటెస్ట్గా వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా 13వ స్థానానికి పడిపోయినటువంటి ఆ ఫ్యాక్ట్ని ప్రజలందరూ కూడా గమనించారు. అట్లాంటి ప్రతి ఒక్క అంశంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం తిరోగమన పరిస్థితులకు పోతున్నటువంటి పరిస్థితులలో ఈ 2.5 సంవత్సరాలకే ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. రానున్నటువంటి మరో 2.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం మరింత క్షీణించే ప్రమాదం ఉంది. మళ్ళోసారి కూడా అధికారంలోకి వస్తా, మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అనేది ఆయన కేవలమైన కళ. ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడు అవకాశం దక్కినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడం ఖాయం.